వరంగల్ నుంచి రాజశేఖర్ రాస్తున్నారు. ఏ రోజుల్లో ప్రయాణం చేయకూడదు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం మనకు చిన్న చిన్న శ్లోకాలు చెప్పారు. నపూర్వే శని సోమీచ, శనివారం సోమవారం తూర్పు దిక్కు వెళ్ళకూడదు. నా గురువు దక్షిణే తథ, దక్షిణ దిక్కుకు గురువారం వెళ్ళకూడదు. నా పశ్చాత్ భాను, అలాగే పశ్చిమం ఉండే దానికి ఆదివారం వెళ్ళకూడదు, శుక్రవారం వెళ్ళకూడదు. ఉత్తరే బుధ మంగళే, ఉత్తర దిక్కుకు బుధవారం మంగళవారం వెళ్ళకూడదు. మళ్ళీ ఇందులో కొంచెం వెసులుబాటు, ఏ దిక్కు ఏ వారం నాడు వెళ్ళకు, దాన్ని వారసుల అంటాం మనం మామూలుగా. ఒకవేళ ఆ రోజు వెళ్ళవలసి వస్తే భోజనం చేసిన తర్వాత వెళ్ళండి, ఆ దోషం పోతుంది. అంటే సగం ఇక్కడే ఉన్నాం కదా, ఆరాధన చేసుకున్నాం కదా. అలాగే కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. మృగాశ్వని, పుష్య పునర్వసూచ, హస్త అనురాధ, శ్రవణంచ మూల, ధనిష్ట రేవతి అఖిల ప్రయాణి ఫలం లభేత్ శీఘ్రముపైతి లక్ష్మి. మృగ అశ్విని, మృగశిర అశ్విని నక్షత్రం, పుష్యమి పునర్వసు, హస్త అనురాధ, శ్రవణం మూల, ధనిష్ట రేవతి, ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేస్తే శుభం కలుగుతుంది. అలాగే త్రీణి పుబ్బ అంటారు. పుబ్బ పూర్వాషాఢ చెప్పుకుంటాం కదా మనం. అలాగే మనకు పూర్వాభద్ర, పూర్వాషాఢ, పూర్వభద్ర, పుబ్బ, ఈ మూడు ప్రయాణం చేయగలరు. మఖ, జ్యేష్ఠ, భరణి, కృత్తిక, జన్మ నక్షత్రం, ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేయగలరు. కాబట్టి మనకు చిన్న చిన్న శ్లోకాలే ఉన్నాయి, పెద్దగా రాసుకోవాల్సిన పని లేదు. ఆ 2 లైన్లు మనం ఇక్కడ దాచుకుంటే ఏ నక్షత్రాలు వెళ్ళకూడదు, ఏ నక్షత్రం వెళ్ళవచ్చు. దానికి తోడు తారాబలం చంద్రబలం చూడాలి. అంటే మనకు సంపత్తార వెళ్ళొచ్చు, క్షేమతార వెళ్ళొచ్చు, సాధన తార వెళ్ళవచ్చు, మిత్ర పర్వమిత్ర వెళ్ళకూడదు, జన్మతార ప్రయాణం చేయకూడదు, విపత్తార చేయకూడదు. మొట్టమొదలు జన్మ అంట, మొత్తం నక్షత్రాలు 27 కదా, మనం 9తో విభాగిస్తాం. అంటే 3 సార్లు వస్తాయి. ఒక రౌండు, 2వ రౌండు, 3వ రౌండు. మొదటి రౌండులో మొదటి దాన్ని వదిలిపెట్టాలి, 2వ రౌండ్లో 3వ దాన్ని వదిలిపెట్టాలి, 3వ రౌండ్లో 5వ దాన్ని వదిలిపెట్టాలి, ఏ రౌండ్లో అయినా 7వ దాన్ని వదిలిపెట్టాలి. చిన్న సూత్రం గుర్తుంచుకుంటే తారాబలం, అలాగే చంద్రబలం. ఈ చంద్రబలం, తారాబలం నక్షత్రాలు వారసుల, వీటిని చూసుకొని ప్రయాణం చేస్తే శుభం జరుగుతుంది. మరి ఈనాటి కాలంలో, మరి ఈ మహానగరాల్లో మనకు పనులు ముహూర్తాన్ని బట్టి రావు కదా. నీకు తారాబలం బాగుంటే వచ్చి రికార్డు చేసుకోమా అంటారా అండి? లేదు కదా. చంద్రబలం బాగుంటే అపాయింట్మెంట్ రమ్మంటారా? లేదు కదా. అందుకే ఈ శాస్త్ర విధానం 5 లక్షల జనాభా దాటిన చోట పాటించవలసిన పని లేదు, వారే చెప్పారు. మన భాగ్యనగరం 5 లక్షలు ఏంటి, 50 లక్షలు, 1 కోటి దాకా ఉండవచ్చు సుమారు. కాబట్టి ఇక్కడ అవసరం లేదు. అయినా శాస్త్రం తెలిసి ఇంతకాలం ఆచరించిన వాళ్ళు హఠాత్తుగా మానుకోలేరు కదా. అలవాటు ఉన్న ప్రాణం వదిలిపెట్టాలి. ఏం చేయాలి? తదేవ లగ్నం సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ, విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. భగవంతుణ్ణి మనసారా ప్రార్థించి బయలుదేరండి, చెడు మంచి వాడే చూసుకుంటాడు. మనకు శాస్త్రం కూడా ఉంది. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆర్తానాం ఆర్తిహంతారం భీతానాం భయనాశనం దుషతాం కారదండంతం రామచంద్రం నమామ్యహం. అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధనువానౌ రక్షేతాం రామలక్ష్మణౌ. సన్నద్ధ కవచీ ఖడ్గి చాపబాణధరో యువ గచ్చన్మగ్రతో నిత్యం రామః పాతు స లక్ష్మణ. ఈ 4 శ్లోకాలు చదువుకొని బయలుదేరితే అశుభం జరగదు, అనర్థం జరగదు, విఘ్నం జరగదు. ఈ 4 అని కాదు,
ఎవరెవరికి ఎవరెవరు ఇష్టదేవతలో వారి వారి ఇష్టదేవత ప్రార్థన చేసుకొని వారికి నమస్కరించి బయలుదేరితే అదే తారాబలం, అదే చంద్రబలం, అదే దైవ